హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతుంది. వేడి వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ తినాలనిపిస్తున్నాను. మా ఆయన బ్రెడ్ తీసుకొచ్చిండు. బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఒక ఆనియన్, టమాటా, ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర ప్రిపేర్ చేసినాక చూపిస్తాను. ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేసుకోవడానికి రెడీ చేసేసినాను అన్నీ. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక గిన్నె తీసుకొని గుడ్లు ఇందులో పగలగొట్టుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టమాటోలు, కొత్తిమీర ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా బ్లెండింగ్ తీసుకోవడం. నా దగ్గర రోస్ట్ చేసేది మిషన్ లేదు, అందుకే దీంతో ఇలా అంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసిన కాబట్టి తెలియలేదు ఎంత. ఆమ్లెట్ బఫీగా రావడానికి ఇలా ఎక్కువగా రోల్ చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి పైన ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం వేడయ్యాక దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇది అంతటా వచ్చేటట్టు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రెడ్ వేయించుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వేడైనాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఇంతటా వచ్చేటట్టు ఇలా అనుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో బ్రెడ్ వేసేసి ప్రెస్ చేసి ఆమ్లెట్ కరెక్ట్గా రావడానికి సైడ్ నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా బ్రెడ్ వేసుకున్న తర్వాత
మొత్తం ఆమ్లెట్ పఫీ పఫీగా అయినాక దీనిలో ఫోల్డ్ చేసుకోండి. కొంచెం మాడినట్టు వచ్చింది. ఇలా అయినాక తీసి పక్కన పెట్టుకోవడం. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం ఎగ్ రోస్ట్ మిగిలింది. ఇంకా చాలా అనిపించింది బ్రెడ్ ఆమ్లెట్, అందుకే కప్ ఎగ్ చేద్దామని రైస్లోకి అవి చేద్దామని మళ్ళీ ఇది పెట్టుకున్నాను ప్యాన్. ఇది పెట్టుకొని ఇందులో కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అయ్యాక ఇలాంటి కప్స్ తీసుకొని ఈ మధ్య బాగా అందరు ట్రై చేస్తున్నారు కప్ ఎగ్ కప్లలో చేయడం. నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇలాంటి కొంచెం చిన్న కట్ తీసుకొని ఇందులో ఆయిల్ రాసేసి ఇందాక మనకి మిగిలిన ఎగ్ ఇందులో వేసేసుకుంటున్నాను. మీరే వచ్చినాయి, బాగా వేసాయి అనుకున్నాను, కానీ అక్కడ మట్టికి సరిపోయింది. ఈ మూడింటిని ఇప్పుడు అందులో పెడతాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ కప్స్ ఇందులో పెడుతున్నాను. ఓకే, ఎలా వస్తాయంటో చూడాలి. కొంచెం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చూస్తున్నాను. కప్పు ఎగ్ చేయడం ఫస్ట్ టైం, అది ఎట్లా వస్తుందో చూడాలి. ఇప్పుడు అలా కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాను. ఒక 2 minutes అలా ఉంచి మూత తీసి చూస్తున్నాను. బాగా వచ్చింది, కప్స్ లాగా మంచిగా వచ్చింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం బాయిల్ అయిన తర్వాత తీస్తే ఇలా వచ్చింది. దీన్ని ఇలా తీసుకొని ప్లేట్లో పెడుతున్నాను. వేడిగా రెడీ అయింది బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ కప్పు ఎగ్ ఆమ్లెట్, రెండు వేయించుకున్న బ్రెడ్స్ అనమాట. నాకు ఎందుకో ఇవే ఎక్కువ అనిపించింది, అందుకే రెండు అట్లనే ఉంచేసినాను. ఇక వేడిగా తినమని మా ఆయనకి ఇచ్చినాను. తిన్నాక టేస్ట్ యూస్ చేస్తాడంట. ఎట్లుంది బావా? థ్యాంక్ యూ.